ట్రంప్కి నిజంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనేటటువంటి ఆసక్తి, దాని మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ ఆయన టెర్రరిజాన్ని నిర్మూలించడానికి ఇరాన్ మీద దాడి చేస్తున్నాడా, అది నిజంగా అక్కడ ఉండేటటువంటి ఆయిల్ వ్యవస్థ మీద ప్రేమ కొద్దీ చేస్తున్నాడా? ఇరాన్, సౌదీ అరేబియా మీద, ఈ అన్ని దేశాల మీద వాళ్ళని తీసేస్తానని 40 సంవత్సరాలు పెడుతుంది. 40 సంవత్సరాలు పెట్టి గొడవ చేస్తున్నారు. ఇజ్రాయెల్ చంపేస్తానంటుంది. అందువల్ల దాని గురించి యుద్ధం చేసేది అంతే. దాని గురించి యుద్ధం చేశారు. ఇరాన్ని తగ్గించాలి. ఇరాన్ దగ్గర డబ్బు ఉన్నది. రోజుకి $400 మిలియన్ చమురు డబ్బు సంపాదిస్తున్నారు రోజుకి. ఆ ప్రాంతంలో అంతా అస్థిరత తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ మీద బాంబు డెవలప్ చేయగానే వేసి తీసేస్తామని వేసేస్తారు. సౌదీ అరేబియా నాలని మీరు మాకు లొంగపోతారా, లొంగరా, మీ ఆయిల్ రెవెన్యూలో మాకు వాటా ఇవ్వాలంట. జలసంధి వాడుతున్నావు కాబట్టి బ్యారెల్కి మనం $1 ఛార్జ్ చేయటం మొదలు పెట్టాడు. ఏదో అక్కడ ఆయిల్ ఎవరికి అక్కర్లేదండి. శివప్రసాద్ గారు 40 సంవత్సరాల క్రితం ఆయిల్ ముఖ్యం. ఇప్పుడు ప్రపంచం నిండా ఆయిల్ ఉన్నది. అది తొమ్మిది తెచ్చుకోవటమే. ఓకే, ఈ షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఎక్స్పెక్ట్ చేయలేదు. మూసేసిన ఆయిల్ నూతులన్నీ ఇప్పుడు తెరుస్తున్నారు. సో అది అంతే, అంతవరకే. సార్ ఇప్పుడు ట్రంప్ కథనం ప్రకారం ఏంటంటే చాలా భయంకరమైనటువంటి ఉగ్రవాద దేశం, అది చాలా భీకరమైనటువంటి స్థితిలో ఉంది, దాన్ని నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ, దాన్ని దిగొచ్చేలా దాని మెడలో ఉంచాలి అని మరో ఉగ్రవాద దేశం యొక్క సహాయం తీసుకుని, దాంట్లో భయంకరమైనటువంటి ఉగ్రవాద దేశం అనేటువంటి పాకిస్తాన్ సహాయం తీసుకుని చర్చలు జరుపుతున్నాడు. ఎంత హాస్యాస్పదంగా లేదా ఇది? అదే లేదు, అది పాకిస్తాన్ మనకి చెడ్డ, వాళ్ళకి చెడ్డ కదే. వాళ్ళ భటుడే, వాళ్ళ భటులు, వాళ్ళ నౌకరు. మీకేం కావాలి? వాళ్ళ భటులాగా పనిచేస్తాడు. సర్వైటర్కి సార్ అని అది చేస్తారు. దగ్గర వేరు అవుతే ఏమవుతుంది భారతదేశం మీద? ఏం చేయగలడు డొనాల్డ్ ట్రంప్? ఎవరేం చేయగలరు? ఎవరేం చేస్తారు వాళ్ళ మీద? ఇది భారతదేశం అంటే భయమా లేకపోతే పాకిస్తాన్ అంటే ప్రేమ? మా ప్రేమ ఎవరి మీద ట్రంప్కి లేదు. ప్రేమ ఎవరి మీదకి ట్రంప్కి లేదు. అదే అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాడు. సౌదీ అరేబియా, ఖతార్ విపరీతమైన డబ్బు ఇచ్చారు అతనికి. ఆ డబ్బుతో వాళ్ళకి లొంగాడు. వాళ్ళు ఇంకా డబ్బు ఇచ్చాడు. మొన్న $1 బిలియన్ హోటల్ ఉన్నది న్యూయార్క్ లో, హోటల్ రూజ్వెల్ట్ అని. $1 మిలియన్ హోటల్, $1 బిలియన్ హోటల్ పాకిస్తాన్ ఎప్పుడో కొన్నది. వానికి అప్పచెప్పారు ట్రంప్కి. $1 బిలియన్ హోటల్, $1 బిలియన్ హోటల్ అప్పచెప్పాడు వాళ్ళకి లాస్ట్ వీక్. హోటల్ రూజ్వెల్ట్, గూగుల్ చేయండి. ఎందుకు అయ్యా మీకేం కావాలి చెప్పండి అనే మనం పట్టించుకోవటం అనవసరం. మీరు దూరదృష్టి చూడాలి. దూరదృష్టి. ఇరాన్ మన విరోధి, మిగతా దేశాలు అందరూ మన విరోధీలే. వాళ్ళ పాకిస్తాన్కి డబ్బిచ్చి మనతో స్నేహం ఉన్నారంటే ఉన్నారు. ఏదో రోజు మన మీద పడేది. ఇప్పుడు 20 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది. వాళ్ళు నాశనం అయిపోయారు. ముందర నేను చెప్తున్నా, ఈ నెలలు బట్టి మీ ఛానల్ మీదే కాదు ఎక్కడ అవకాశం దొరికినా నేను చెప్పేది, ఈ యుద్ధం భారతదేశానికి విశేషమైన ఆక్సిజన్ అందించింది. మనకి అమాయకుల దేశం ఏది ప్రపంచంలో అంటే భారతదేశం. చాలా అమాయకతనం ఉన్న దేశం, మంచి దేశం, మంచి వాళ్ళు. కష్టపడదాం, సంపాదించుకున్నామంటే గానీ దోషిసి ఇది చేద్దాం చేత ప్రజలు కాదు ఇక్కడ. అలాంటి ప్రజలకి 20 సంవత్సరాల లైఫ్ వచ్చింది. సౌదీ అరేబియా, ఇరాన్ ఒక బల్ల మీద కూర్చుంటారా? అప్పుడు చెప్పదే కూర్చోరు కదా. ఒకరినొకరు చంపుకున్నాక 20 సంవత్సరాల వరకు అంటే మనకి టైం వచ్చింది. ఏదో పాకిస్తాన్ ఒళ్ళో కూర్చోబెట్టుకునే పాకిస్తాన్ వైట్ హౌస్ లోకి వచ్చి ఉండమని చెప్పనే అది మనకు అనవసరం. మనకి సంబంధం దేశాల మధ్య సంబంధం. మనకి అమెరికా. డొనాల్డ్ ట్రంప్ ఇంకొక 800 రోజులు ఉంటాడు, పోతాడు. ఇంకోటి వస్తాడు పోతాడు. భారతదేశం ఉండాలి. భారతదేశం ఇంపార్టెంట్. ఇప్పుడు తాత్కాలికంగా సీజ్ ఫైర్ అనేది పెట్టినప్పుడు కూడా ఈ 14 రోజుల్లో నిజంగా దీనికి ఒక కీలకమైనటువంటి ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ వస్తుందని మీరు నమ్ముతున్నారా? రాదు. ఎప్పుడు ఫైనల్ సొల్యూషన్ అనేది ఎప్పుడు రాదు. ఫైనల్ సొల్యూషన్ అంటే ఖచ్చితమైన నిర్ణయం రాదు. ఏదో అడ్జస్ట్మెంట్ రావచ్చు. రాకపోతే ఇరాన్కి దారి ఉండదు.
ఇది ఇరాన్కి నిజంగా చెప్పాలంటే యుద్ధం ఆపేయటం, ఆ ప్రభుత్వం ముందరకెళ్తాది, బ్రతుకుతారు. ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం అంటే ఎవరు? అది ప్రజల ఓట్లు వేసుకున్న ప్రభుత్వం కాదు, మిలిటరీ ప్రభుత్వం. మిలిటరీ ప్రభుత్వం అది కంట్రోల్లో పెట్టుకున్నారు ప్రజలు. రోజుకి $400 మిలియన్ అంటే అర్థం చేసుకోండి, 400 మిలియన్ అంటే దాదాపు 4-5 వేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వచ్చే దేశం. అంతా యుద్ధం మీద ఖర్చు పెట్టే దేశం. అందువల్ల వాళ్ళకి మనకేం ప్రాబ్లం లేదు వాళ్ళతో. ఇది మంచిది. ఆయిల్ ప్రైస్ పడిపోయింది, పాకిస్తాన్ దగ్గర అయిపోయింది, చైనాకి పై చెయ్య అయ్యో అంటే అని నేను మీకు పెద్దవారు మాట అనుకోలేదు. అది చాలా అమెచ్యూరిష్ వ్యూ. అమెచ్యూరిష్. ఒకనప్పుడు పాకిస్తాన్ లో ఉండి రష్యాతో పోరాడించింది అమెరికా. తర్వాత ఏమైంది? ఆఫ్ఘనిస్తాన్ తో పోరాడించింది. ఏమైంది? ఇవన్నీ తాత్కాలికంగా ఈవేళ ఫోటోలు దిగటానికే ఉపయోగం. ఫోటో ఆపర్చునిటీ. ఏం సాయం చేస్తారు భారతదేశం మీద? ట్రంప్ లేదు, ఎవడు లేదు. తినటానికి తిండి లేని రోజులు భారతదేశం 1967 వరకు. జ్ఞాపకం పెట్టుకోండి. తినటానికి తిండి లేదు ఈ దేశంలో. అలాంటి రోజులు కూడా మన ప్రభుత్వం ఎవరిని లెక్క పెట్టలేదు. ఈవేళ ఎవరిని భారతదేశం లెక్క పెట్టదు. మర్యాదగా ఉన్నట్టుగా దొంగదనాలు పెడతాం, మంటలు జరిగింది. ఇరాన్ చాలా తెలివిగా ఆయనేమో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఆయుధాలు, విమానాలు అవన్నీ ప్రయోగిస్తే వీళ్ళు చాలా సింపుల్గా ₹1,00,00,000 ఒక 1000 డ్రోన్లు 2000 డ్రోన్లు తెచ్చుకుని వాటిలోంచి అద్భుతమైనటువంటి ఫైట్ చేశాడు. ట్రంప్ని ప్రధానంగా చాలా భయంకరంగా దెబ్బతీసినట్టుగా కనిపిస్తోంది. అమెరికా కూడా ఆర్థిక మార్గంలో చిక్కుకుపోయేటటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో అంతర్జాతీయంగా అమెరికా యొక్క ఆధిపత్యానికి, సుప్రీమసీకి గండిపడే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా పెరుగుతారు. యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు, యుద్ధం చేశారు. అదే ఆధిపత్యం. ఇంట్లో కూర్చొని పోలీస్ స్టేషన్ కవర్ చేసి దెబ్బలాడేవాడు గొప్పదా, వాడే దిగిపోయి దెబ్బలాడేవాడు గొప్పదా? అమెరికా అగ్రదేశం అంటే అది. ఈ సైన్యం పంపించడానికి రెడీగా ఉన్నారు. చైనా పంపిస్తాదా? రష్యా పంపిస్తాదా? పంపించే శక్తి ఉన్నదా? ఎవరికి లేదు కదా. అగ్రదేశం అంటే అంతే. ఒకటి. రెండు, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, దుబాయ్, ఒమాన్, వాళ్ళ దగ్గర బ్యాంక్స్ లోను, యూరోప్ లో అమెరికా ఎంత ఉన్నదంటారు? భారతదేశం ఆదాయం సంవత్సరానికి $4 ట్రిలియన్ అంటారు, అంటే $4,000 బిలియన్. వాళ్ళ 5 దేశాలకి బ్యాంకుల్లో $20 ట్రిలియన్ ఉన్నది డబ్బు, ఆస్తిలో. అది ఖర్చు పెడతానికి అమెరికాకి ఇమ్మంటున్నారు. మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మాకు ఇవ్వాలి ఖర్చులకు ఓపెన్ గా అడిగారు. వాళ్ళు అమెరికా నుంచే ఆయుధాలు కొట్టారు. ఇప్పుడు మీరు అన్న మాట, వాళ్ళు డ్రోన్ తో యుద్ధాలు చేశారు, చిన్న ఎంత అది రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారు. చంద్రమండలానికి మనుషులు పంపించి కూర్చోబెట్టింది అమెరికా దగ్గర టెక్నాలజీ ఉంది. వాడరా ఇప్పుడు? వాడతారు. ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో వాళ్ళు మొత్తం మార్చేసుకుంటారు. అమెరికన్ స్టైల్ యుద్ధం మార్చుకుంటారు. ఒకసారి కదా సర్ప్రైజ్ అంటే ఒకసారి. కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ దీన్ని వ్యతిరేకించడం, రాజీనామా దాకా వెళ్ళడం, లేకపోతే అట్లాగే మిగిలినటువంటి లోపల కూడా చాలా తీవ్రమైనటువంటి లుకలుకలు ఏర్పడడం ట్రంప్ టీంలో, ఇదంతా కూడా జరిగింది కదా. ఇంపాక్ట్ ఏమైనా ట్రంప్ మీద ఉండే అవకాశం ఉందా? ఏమీ ఉండదు. అతను రోజుకి అతను రికార్డ్ ప్రకారంగా 3 గంటలు నిద్రపోతాడు. తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తాడు. ఫైల్స్ చూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. 5 ఆఫీసులో ఎదురుగా 5 టీవీ సెట్లు ఉంటాయి. మెయిన్ ఛానల్స్ న్యూస్ చూస్తూ ఉంటాడు. ఆయన ఆఫీసర్లు పిచ్చి పిచ్చి సలహాలు నాకు ఇవ్వద్దు, నేను చెప్పింది చేయండి అంటారు. మీరు సలహాలు తీసుకుని గెలవడంటారు. మొన్న వాళ్ళ లా మినిస్టర్ని ఒక మాట అన్నందుకు సాక్ చేసి, డిఫెన్స్ చీఫ్ కొద్దిగా నెగిటివ్ గా మాట్లాడేదని ఆర్మీ చీఫ్ ని బయటికి తరిమేశారు. మర్చిపోవద్దు మీరు. అతను వేరే, మనకి ఇష్టమా వేరు. మనిషి ఆ వేరే గుణాలు ఉన్నాయి, ధైర్యం ఉన్నది.
నేను మిమ్మల్ని బాంబ్ చేసి మసి చేసేస్తా, ఉమ్, నేను ఇజ్రాయెల్ చెప్తే వాళ్ళు నమ్మారా లేదా? నమ్మారా లేదా? సీజ్ ఫైర్ వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు కాదు. నువ్వు దెబ్బలాడతా పోవచ్చు కదా నీకు ఇష్టం లేకపోతే. ఉమ్, ఒకటి. రెండు, ప్రతి భారత్ ఏదో పాకిస్తాన్కి ఏదో కిరీటం పెట్టుకుంటారే, పెట్టుకుంటారు, పోతే పోతారు. అవి మనకి ఆ విషయాల దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే. అంటే ఎవరో మనకి ఇష్టం లేనోడు అది ఇంట్లో ఒక రాజ్ కుమార్నో పెళ్లి చేసుకున్నారంటే మీరు నేను ఎందుకు బాధపడాలి? ఎవరి గత వాళ్ళది పోతారు. మన వరకేంటి? మనం హ్యాపీగా ఉన్నావా లేదా? మనం హ్యాపీగా ఉన్నాం. ఉమ్, మన విరోధులు పోరాడి ఒకళ్ళొకళ్ళు పీకలు కోసుకుని పోయారు. 20 సంవత్సరాల వరకు అడ్రస్ ఉండదు వాళ్ళందరికీ. ఉమ్. వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా దీంట్లో సీజ్ ఫైర్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. కానీ అటు హమాస్ని కానీ లేకపోతే హిజ్బుల్లాని కానీ మేము నాశనం చేయడంలో మేము ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. విల్ కంటిన్యూ ద అటాక్స్ ఆన్ హిజ్బుల్లా అండ్ హమాస్. ఖచ్చితంగా బీరూట్ మీద డెఫినెట్గా మేము దాడులు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి అటువైపు నుంచి అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఉన్నది. వాళ్ళు ఎందుకు ఆగుతారు? వాళ్ళ భూమి మీద రాకెట్ వేయటం మానో ఆగుతా ఉన్నారు. అవుతుంది. నేనేమన్నా సెటిల్మెంట్ అయిపోలేదు కదా. ఓ 10-15 రోజుల్లో ఆయిల్ ధరలు తగ్గుతాయి. $125 బ్యారెల్కి వెళ్ళింది, ఇప్పుడు 95 అవ్వింది. రేపు 85-80 అవ్వింది అనుకో. ప్రపంచంలో ఆయిల్ అంతా సెట్ అయిపోతుంది ఈ 2 వారాల్లో. ఈ 2 వారాల్లో మార్కెట్ రావడానికి కొత్త ఏరియాస్ నుంచి తీసుకొస్తారు. ఆ టైం సరిపడతారు.